షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఫస్ట్ వంట కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే చుట్టాలందరూ వచ్చేసారనమాట. ఇంకా నైట్ ఆవకాయ పెట్టే ప్లాన్ ఉంది. సో అందుకనే దొండకాయ పచ్చడి మంచి టేస్టీగా అయితే చాలా బాగా సెట్ అయింది. దొండకాయ పచ్చడి కంప్లీట్ చేసిన తర్వాత సాంబార్ కూడా పెడదామని. యాక్చువల్లీ ఇంకా ఇందులో పప్పు వేయలేదు. సో పప్పు పక్కన అయితే ఉడుకుతుంది. సో ఇది కూడా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పు కలిపి సాంబార్ వేద్దాం. వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ టు మీ కోనసీమ పిల్ల. ఇప్పుడైతే ఆవకాయ పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆఫ్టర్నూనే ఆవకాయకి మామిడికాయ ముక్కలు అన్నీ కోసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. అంటే అందులో టెంక ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా. సో అందరూ ఎంత కష్టపడ్డారంటే ఆవకాయ మట్టికి పెద్ద మొత్తంలోనే పెట్టారు. అందరికీ అన్ని డబ్బాలు పెట్టారనమాట. సో అందులో నేను కొంచెం తీసి తెచ్చుకున్నాను. సో దానికోసమని ఫస్ట్ ముక్కలు అయితే మంచి షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ టెంకలు అవన్నీ తీసేస్తాం కదా, పొట్టు అవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్తో ఆవకాయ అయితే పెడుతున్నారు అనమాట. నా షేరింగ్ వచ్చేసి 2.5 బౌల్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 3 బౌల్స్ అయినాయి అనమాట. సో దానికి తగ్గట్టు మసాలా మీన్స్ అందులో కారము, ఆవపిండి, ఉప్పు, మెంతులు, తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మా అమ్మ అయితే కలుపుతుంది ఆవకాయ. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత కారం ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసింది. వేసిన తర్వాత ఇప్పుడు మెంతులు వేయాలన్నమాట. మెంతులు అయితే మంచి టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళలో. ఆవకాయ అంటేనే స్పెషల్ కదా. సో అన్నీ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు మా అమ్మ చేత అయితే కల్పిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు చెయ్యి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొంతమంది చేత్తో మంచిగా అవ్వదు, కొంతమంది చేత్తో అయితే పచ్చడి టేస్టీగానే కాకుండా నిల్వ కూడా మంచిగా ఉంటుంది, అంటే బూజు రాదనమాట. సో అందుకనే అమ్మ కలుపుతుంది. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు, అంటే కొంచెం వేసి కలుపుకుంటూ వేసి డబ్బాలోకి మార్చాలన్నమాట. అట్లా వేస్తేనే ఆవకాయ మంచిగా కలుస్తుందంట. సో నేనైతే నా డబ్బా షేర్ అది, నా డబ్బా అయితే వేస్తున్నారు నా డబ్బాలోకి. తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే కంప్లీట్గా వేసేస్తున్నాం అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఆవకాయ పెట్టుకోవడం చాలా ఈజీయే. కాకపోతే 1 ఇయర్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంచుకొని మంచిగా వర్షాకాలంలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి నచ్చిన వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు కదా. ఇప్పుడు ఫైనల్గా ఆవకాయ కలిపిన తర్వాత అందరూ చేసే పని మంచి వేడి అన్నంలో నెయ్యి వేసి ఆవకాయ కలిపి ముద్దలు తింటుంటే ఉంటుంది. మా తమ్ముడు గారు అయితే మంచిగా లాగిస్తున్నాడు పక్కన కూర్చుని. ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తున్నా. ఆవకాయ చూస్తుంటేనే ఎర్రగా భయమవుతుంది, తింటే కారం అవుతుందేమో అని. కానీ సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇది మా చెల్లి పెట్టిన వాళ్ళు కూడా ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇయ్యారనమాట, సూపర్ అని. అంత బాగుంది ఆవకాయ.